సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల అకౌంట్లో పడాలంటే ఈ పని మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే, లేకపోతే భారీ నష్టం తప్పదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు, వారికి నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు పిఎం కిసాన్ యోజన అందుబాటులో తెచ్చింది. ఎలాంటి మధ్య దళాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాలో తిరిగి చెల్లించే అవకాశం లేకుండానే ఆర్థిక సాయం అందిస్తుంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా యావత్ ప్రపంచంలోనే అమలు జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సహాయ కార్యక్రమంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు 19 దఫాలుగా డబ్బులు వేశారు. ఇప్పుడు 20వ దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని అప్పు సబ్సిడీ రూపంలో లేకుండా నేరుగా రైతులకు అందించే ఆర్థిక సాయం లభిస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 19వ ఇన్స్టాల్మెంటు 2025 ఫిబ్రవరి 24వ తేదీన బీహార్లోని భాగల్పూర్లో జరిగినటువంటి కార్యక్రమంలో రైతులకు విడుదల చేశారు. మొత్తం 22,000 కోట్ల రూపాయలు 9.8 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు నేరుగా జమ అయింది. ఇప్పుడు 20వ దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే మీకు ఈ 20వ దఫా డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు అనేవి పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ వివరాలు ఏంటంటే 2025 సంవత్సరం మే నెలలో కానీ జూన్ నెలలో కానీ 20వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల అకౌంట్లో వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికన్నా ముందు మీరు ఈకేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఓటీపీ ఆధారంగా చేసి ఈకేవైసీ అనేది చేయకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడవు కనుక మీ సమీపంలోని సిఎస్సి సెంటర్ను సంప్రదించి ఈకేవైసీ చేయించుకుంటే మంచిది. అదనపు సమాచారం కోసం ఈ ప్రభుత్వ వెబ్సైట్ని తెలుసుకోండి. మీ ఆధార్ సంఖ్యను బ్యాంక్ ఖాతాలో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే మీ ఆధార్ సంఖ్యను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోవాలి. భూమి రికార్డులు మీ పేరిట ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, లేకపోతే మీ సంబంధిత గ్రామ రెవెన్యూ సహాయ అధికారులను కలిసి కూడా భూ రికార్డులను పరిశీలించుకోవాలి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.